Namaskaramu. This is our second class in the topic of parts of speech. Yesterday, I already taught you noun, pronoun, verb and adjective. These are the four topics they were taught yesterday. You can go through that video and get understood and come to this part. కాబట్టి పార్ట్ 1 చూసిన తర్వాత మీకు ఇదే బాగా అర్థమవుతుంది. అందులో నౌన్ నామవాచకము, ప్రొనౌన్ సర్వనామము, వెర్బ్ క్రియ, అడ్జెక్టివ్ విశేషణము, ఈ 4 టాపిక్స్ చెప్పుకున్నాను. సో ఇట్ ఈస్ అవర్ 5th టాపిక్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అండ్ యాడ్వర్బ్, ఇట్ ఈస్ ద 5th one. Adverb that modifies a verb, adjective and another adverb. Adverb ని మనము తెలుగులో క్రియా విశేషణము అని చెప్తాం. అంటే విశేషం అంటే తెలుసు కదా, గుణాన్ని తెలియజేస్తుంది. ఇది క్రియా విశేషం అంటే ఒక పని ఎట్ట జరిగింది తెలియజేస్తుంది. సో adverb ఈజ్ ఎ వర్డ్ దట్ మాడిఫైస్ ఏ వెర్బ్, ఒక క్రియకు అర్థాన్ని ఇస్తుంది. అడ్జెక్టివ్ విశేషణానికి అర్థాన్ని ఇస్తుంది. అండ్ అనదర్ యాడ్వర్బ్, మరొక యాడ్వర్బ్ కూడా విశేషణాన్ని ఇస్తుంది. అంటే ఈ మూటికి సంబంధించినటువంటి వివరణ ఇక్కడ ఉంది. ఈ 3 చూడండి, ఈ మూటికి సంబంధించినటువంటి వివరణ, అదనమైన సమాచారాన్ని యాడ్వర్బ్ ఇవ్వగలదు. హీ వాక్స్ స్లోలీ, సహజంగా యాడ్వర్బ్ పరంగానే గుర్తుపెట్టుకోండి. యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఎండ్స్ విత్ ఎల్వై ఫామ్, ఎల్వైతో ఎండ్ అవుతుంటుంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటే యాడ్వర్బ్ సులభంగా గుర్తుపట్టచ్చు. ఇక్కడ ఒక పని ఎలా జరిగింది, హౌ ఏ వర్క్ డస్, హౌ ఏ వర్క్ ఇస్ డన్, ఎలా పని జరిగింది చెప్పడానికి స్లోలీ. అంటే ఒక పని ఎలా జరిగింది చెప్పడానికి స్లోని ఉపయోగించాం. అంటే ఇది వెర్బ్కి వివరణ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ద గ్రాండ్ మదర్ లుక్స్ ఆఫ్టర్ ద బేబీ వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ ఆ గ్రాండ్ మదర్, ఆ ముసలామె పాపని ఎలా చూసుకుంటుంది, కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇది యాడ్వర్బే. అయితే ఎంత కేర్ఫుల్గా, చాలా కేర్ఫుల్గా. కాబట్టి మరి యొక్క క్రియా విశేషణానికి కూడా విశేషణంగా పనిచేస్తుంది. కాబట్టి వెరీ కూడా యాడ్వర్బ్. ఇక్కడ 2 యాడ్వర్బులు ఉన్నాయి. కేర్ఫుల్లీ ఒక యాడ్వర్బ్, వెరీ ఒక యాడ్వర్బ్. అంటే గుర్తుపెట్టుకోండి, ఒక పని ఎలా జరిగింది చెప్పేది యాడ్వర్బ్. స్లోలీ, ఫాస్ట్, క్విక్లీ, ఇలా చెప్పేవన్నీ క్రియా విశేషణాలు. అంతేకాకుండా ఒక క్రియా విశేషణానికి మరి కాస్త అర్థాన్ని ఇచ్చేది కూడా క్రియా విశేషణమే. 2. మూడోది, డయాబెటిస్ షుడ్ నాట్ ఈట్ వెరీ స్వీట్ ఐటమ్స్. చాలా ఎక్కువ తీపి ఉండే వస్తువులు పనికిరాదు, తినకూడదు. కాబట్టి స్వీట్ అంటే అడ్జెక్టివ్, అడ్జెక్టివ్కి అర్థాన్ని ఇచ్చింది కాబట్టి వెరీ యాడ్వర్బ్ అయింది. లేదంటే సో స్వీట్ ఐటమ్స్, ఇక్కడ వెరీ అక్కడ ఇచ్చున్నాను, ఇక్కడ ఇచ్చున్నా, సో అనుకోండి. అంటే చాలా ఎక్కువగా ఉండే తీపి పదార్థాలు తినకూడదు. అంటే ఒక పని ఎలా జరిగింది చెప్తుంది, ఒక క్రియా విశేషణానికి అర్థాన్ని ఇస్తుంది, ఒక విశేషణానికి కూడా అర్థాన్ని ఇస్తుంది. 3 చర్యలు చేస్తుంది. యాడ్వర్బ్ అనేటువంటిది 3 రకాలైనటువంటి ఫంక్షన్స్ చేస్తుంది. ఒక పని ఎలా జరిగింది చెప్తుంది, ఒక విశేషణానికి అర్థాన్ని ఇస్తుంది, రెండోది ఒక విశేషణానికి కూడా అర్థాన్ని ఇస్తుంది. ఇది యాడ్వర్బ్, గుర్తుపెట్టుకోండి. యాడ్వర్బ్ అనేది 3 పనులు చేస్తుంది క్రియా విశేషణం. యాడ్వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎల్వై టు సమ్ అడ్జెక్టివ్స్. సహజంగా యాడ్వర్బ్స్ అడ్జెక్టివ్స్ నుంచి కూడా ఫామ్ అవుతుంటాయి. అడ్జెక్టివ్ నుంచి ఫామ్ అయినవి ఎలా ఉంటాయంటే ఎల్వై కలపబడతాయి. ఇక్కడ చూడండి, డూ, ఇప్పుడు ఇప్పుడు క్విక్ అనేదేమో విశేషణం, క్విక్లీ యాడ్వర్బ్. చూడండి, క్విక్ వర్క్, తొందరగా చేసే పని, విశేషణం. యూ డూ క్విక్లీ, త్వరగా చెయ్యి, ఎలా చెయ్యి, త్వరగా, యాడ్వర్బ్. ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్, చాలా తీవ్రమైన విషయము, ఇక్కడేమో అడ్జెక్టివ్. హీ వర్క్స్ సీరియస్లీ, వాడు చాలా తీవ్రంగా పనిచేస్తాడు, సీరియస్లీ యాడ్వర్బ్. కేర్ఫుల్, కేర్ఫుల్లీ. కేర్ఫుల్ ఎగ్జామినేషన్, careful observation,
చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, దాన్ని నిశ్చితంగా చాలా జాగ్రత్తగా పరిశీలించు. కేర్ఫుల్ అడ్జెక్టివ్, కేర్ఫుల్లీ యాడ్వర్బ్. బ్యాడ్ బ్యాడ్లీ, హెవీ హెవీలీ. ఇట్ ఇస్ ఏ హెవీ డ్యూటీ, చాలా బరువైనటువంటి బాధ్యత. హీ వర్క్స్ హెవీలీ, వాడు చాలా ఎక్కువగా పనిచేస్తాడు. చూడండి, అంటే ఎల్వై చేస్తే యాడ్వర్బ్ అవుతుంది. ఇలా అడ్జెక్టివ్స్కి ఎల్వై చేర్చడం వల్ల యాడ్వర్బులు తయారవుతాయి. కొన్ని సందర్భాల్లో ఏమి తేడా లేకుండా కూడా అడ్జెక్టివ్ గాను యాడ్వర్బ్గా గాను పనిచేస్తాయి. ఇక్కడ ఉదాహరణ చూడండి. ఇక్కడ అడ్జెక్టివ్ యాడ్వర్బ్ని డిఫరెన్స్ చేయండి, వాటి మధ్య ఉండే భేదాన్ని గమనించండి. హీ స్పీక్స్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. ఎలాంటి ఇంగ్లీషు? పర్ఫెక్ట్గా, స్పష్టమైన, జాగ్రత్తగా, కరెక్ట్గా మాట్లాడతాడు. కాబట్టి ఇంగ్లీష్ అనే నౌన్ ఇక్కడ ఉంది కాబట్టి, నౌన్కు ముందర ఉంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోండి. హీ స్పీక్స్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ. వాడు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతాడు? పర్ఫెక్ట్లీ. పైగా ఇక్కడ ఆ పని ఎలా జరుగుతుంది చెప్తున్నది, పైగా ఎల్వై కూడా ఉంది కాబట్టి ఇది యాడ్వర్బ్ కింద గుర్తించండి. అడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఈ రెండు ఒకటిగానే ఉంటాయి. కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. రవి ఈజ్ ఫాస్ట్ రన్నర్. చూడండి, ఇది వేగంగా పరిగెత్తేవాడు. ఇక్కడేమో అడ్జెక్టివ్. ఎలా పరుగు చేసేవాడు? వేగంగా పరిగెత్తేవాడు. ద థీఫ్ ర్యాన్ సో ఫాస్ట్. ఇక్కడ వేగంగా పరిగెత్తాడు. ఇదేమో యాడ్వర్బ్, ఇదేమో అడ్జెక్టివ్. ఎలాంటి రన్నర్ వాడు? ఫాస్ట్ రన్నర్. కాబట్టి రన్నర్ అనే నౌన్కి విశేషణంగా పనిచేసింది కాబట్టి అడ్జెక్టివ్ అయింది. ఇది ఆ పని ఎలా జరుగుతుంది చెప్పింది కాబట్టి యాడ్వర్బ్ అయింది. ఇట్ ఈజ్ ఏ హార్డ్ వర్క్. కష్టమైన పని. హీ వర్క్స్ హార్డ్. చాలా కష్టపడి పనిచేస్తాడు. హీ వర్క్స్ హార్డ్. కాబట్టి ఇదేమో యాడ్వర్బ్, ఇదేమో అడ్జెక్టివ్. ఎప్పుడు కూడా అడ్జెక్టివ్స్ నౌన్ ముందర ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నౌన్ ముందర ఉంటే అడ్జెక్టివ్స్ అవుతాయి. నౌన్తో సంబంధం లేకుండా ఉంటే 90% యాడ్వర్బ్ అవుతుంది. ఎల్వై ఉంటే యాడ్వర్బ్ అవుతుంది. సారీ ఐ యామ్ లేట్, ఇది అడ్జెక్టివ్. ఎవ్రీడే హీ గెట్స్ అప్ లేట్. వీడు ప్రతిరోజు ఆలస్యంగా లేస్తాడు. ఎట్లా లేస్తాడు? ఆలస్యంగా. కాబట్టి యాడ్వర్బ్. స్పష్టంగా చెప్పాలి అంటే ఒక పని ఎలా జరుగుతున్నది అని చెప్పేది యాడ్వర్బ్. సహజంగా దేని చివరన ఎల్వై ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఎల్వై ఉంటే యాడ్వర్బ్. ఒక పని ఎలా జరిగింది చెప్పడానికి యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ మాడిఫైస్ ఏ వెర్బ్, an adjective and another adverb. ఈ మూడింటిని మాడిఫై చేస్తుంది. సో యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ టెల్స్ హౌ ఎ వర్క్ ఈజ్ డన్. ఒక పని ఎలా జరిగింది చెప్పేది యాడ్వర్బ్ చేస్తుంది. ఈ విధంగా యాడ్వర్బ్కి సంబంధించినటువంటివి మీకు పరీక్షలో వచ్చినప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వీటిని గుర్తించండి. ఎలా గుర్తిస్తారు? ఒక పని ఎలా జరుగుతున్నది అని ఆలోచించడం ద్వారా యాడ్వర్బ్ని గుర్తించవచ్చు. గుర్తు ఏంటంటే సహజంగా ఎల్వై చివరన ఉంటే యాడ్వర్బ్. అదిగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. మన 6వ టాపిక్గా ప్రపోజిషన్. ప్రపోజిషన్ని తెలుగులో విభక్తి ప్రత్యయం అనొచ్చు. అంటే ప్రపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ that establishes relation between two nouns or noun equivalents. రెండు నామవాచకాల లేదా నామవాచకాలకు సమానమైన వాటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. సంబంధము అంటే ఏంటి? ఉదాహరణ చూడండి, ఇక్కడ బుక్, టేబుల్, వీటి మధ్య సంబంధం ఏంటి? బుక్ ఉంది, టేబుల్ ఉంది. కాకపోతే బుక్ టేబుల్ మీద ఉంది కాబట్టి ఇది ఆన్ ప్రపోజిషన్ అన్నమాట. అంటే టేబుల్కి బుక్కి ఉండే సంబంధం ఏంటంటే టేబుల్ మీద బుక్ ఉండడం. సో ఆన్ అనేది ప్రపోజిషన్. గమనించండి, సంబంధం తెలియజేసింది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్స్ ఆర్ ఇన్ ద బ్యాగ్. ఇన్. ద వాచ్ ఈజ్ ఇన్ ద డెస్క్. డెస్క్ లోపల ఉంది. ఇన్ ద బాక్స్, డబ్బా లోపల ఉంది. కాబట్టి ఇన్ అనేది ప్రపోజిషన్. ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి, ద క్యాట్ సిట్స్ అండర్ ద టేబుల్. క్యాట్కి టేబుల్కి ఉండే సంబంధం ఏంటి?
టేబుల్కు కింది భాగాన కూర్చోండి, అడుగున కూర్చోండి కాబట్టి అండర్. సో ఇలా నామవాచకము సంబంధం తెలియజేసింది. నామవాచకం సంబంధం తెలియజేసింది. ఇదిగోండి నామవాచకాల మధ్య అండర్ అనే సంబంధం ఉంది. ఈ విధంగా సంబంధం తెలియజేయడానికి ప్రపోజిషన్ వాడాలి. తర్వాత ఈ ప్రపోజిషన్ అనేటువంటిది సపరేట్గా మళ్ళీ ప్రపోజిషన్ ఒక లెసన్గా ఒక ఎక్సర్సైజ్గా చేద్దాము. ఎందుకనంటే చాలా పెద్ద టాపిక్. దీంట్లో ఒక్కొక్క ప్రపోజిషన్ని ఒక్కో రకంగా వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రెండు నామవాచకాల మధ్య సంబంధాన్ని తెలియజేసేదాన్ని ప్రపోజిషన్ అంటారు. ఇక్కడ ఇచ్చిన వాక్యంలో ప్రపోజిషన్ని గుర్తుపట్టండి చాలు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని గుర్తుపట్టే విధంగా ఇక్కడ మీకు చెప్తున్నాను, అంతేగాని ప్రపోజిషన్ గురించి ఏది పూర్తిగా నేను చెప్పలే. తర్వాత వేరే టాపిక్లో చెప్పుకుందాం. వీ మెట్ బిఫోర్ హియర్. ఇక్కడ ఈ సంబంధం ఒక్కోసారి ఇక్కడ నామవాచకము అని చెప్పారు. ఈ నామవాచకాల మధ్య ఒక్కోసారి టైం ఉండదు. చూడండి, మేము అంటే నామవాచకానికి బదులుగా వాడాం సర్వనామం కాబట్టి నౌన్ ఈక్వలెంట్స్ అన్నాను, గుర్తుపెట్టుకోండి. నౌన్ ఈక్వలెంట్ వి. ఎందుకంటే సర్వనామం నామవాచకానికి సమానంగా వాడేది సర్వనామం కాబట్టి సర్వనామానికి లంచ్కి మధ్య ఉండే సంబంధం ఏంటంటే మేము కలవడం. ఇక్కడ ఈ వెర్బ్ మీట్కి లంచ్కి ఉండే సంబంధం ఏంటంటే బిఫోర్, లంచ్కి ముందర కలిసాము. ఇది టైంకు అంటే ఇక్కడ బిఫోర్ అనేటువంటిది ప్రపోజిషన్. ఎందుకంటే ఈ లంచ్కి మీటింగ్కి మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటంటే లంచ్కి ముందర కలవడం, కాలపరమైన సంబంధం ఇది. కాబట్టి కాలాన్ని ఇక్కడ సంబంధంగా ఉపయోగించడానికి బిఫోర్ ఉపయోగించాం. ఇక్కడ ప్లేస్ ఆన్. అలానే వాక్స్ ఇంటూ, ఇది డైరెక్షన్. ఏ వైపు? వాడి గది వైపు, గది లోపలికి వెళ్తున్నాడు కాబట్టి డైరెక్షన్. ఇంటూ కాబట్టి టైంని కానీ ప్లేస్ని కానీ డైరెక్షన్ని కానీ చూపడానికి కూడా ప్రపోజిషన్ ఉపయోగించాలి. ఉదాహరణ టైం చూడండి. ఐ మెట్ హిమ్ ఆన్ సండే. లెట్ us మీట్ ఇన్ ద at night, ఇన్ ద ఈవినింగ్, ఇన్ మార్చ్, ఇన్ 1966 ఇలా ఇన్ చెప్తాం. డేట్ వచ్చినప్పుడు ఆన్ 21st, ఆన్ వెన్స్డే అని చెప్తాం. టుమారో ముందర ఆన్ చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. టుమారో అది అసలు నౌన్ కాదు, అది యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి దాని విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం. టైం ముందర అంటే టైం చెప్పేటప్పుడు నెలల ముందర ఇన్ని ఉపయోగించండి, సంవత్సరాల ముందర ఇన్ని ఉపయోగించండి. డేట్ ముందర ఆన్ ఉపయోగించండి, వారం ముందర ఆన్ ఉపయోగించండి. స్పష్టమైన టైం ముందర ఎట్ ఉపయోగించండి. ఐ గో టు స్కూల్ at 8 o'clock. ప్లేస్కి ముందర ప్రపోజిషన్ ఉపయోగిస్తాం. ప్లేస్ డైరెక్షన్స్ కూడా ఇంటూ ఉపయోగిస్తాము. టువర్డ్స్ అట్లా ఉపయోగించుకుంటాం. టువర్డ్స్ వైపుకి, ఇన్ అట్లా. తర్వాత ఈ ప్రపోజిషన్స్ ఏ రకాలుగా ఉన్నాయంటే సింపుల్ ప్రపోజిషన్స్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రపోజిషన్ అంటే సింపుల్గా ఉన్నాయి. ఇన్, ఆన్, ఎట్, బై, టు ఇట్లా. ఓకే, విత్ చాలా ఉన్నాయి. ఇక్కడ అంటే సింగిల్ ఒకేసారి ఉచ్చారణలో చెప్తున్నాను ఈ ప్రపోజిషన్స్ కాబట్టి సింపుల్ ప్రపోజిషన్స్ అన్నారు. కాంపౌండ్ ప్రపోజిషన్స్ అంటే ఇది రెండు ఉచ్చారణలు వస్తుంటాయి. బిసైడ్, అబౌట్, అక్రాస్, అబౌవ్, బిట్వీన్, అమాంగ్ ఇలాంటివి కాంపౌండ్ ప్రపోజిషన్స్ అవుతాయి. తర్వాత ఫ్రేజ్ ప్రపోజిషన్స్ అంటే ఏం లేదు, రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలిపి ఒక అర్థానికి వినియోగించబడితే అది ఫ్రేజ్ ప్రపోజిషన్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్, అకార్డింగ్ టు, ఎట్ ద టాప్ ఆఫ్, ఎట్ ద బాటమ్ ఆఫ్, ఇన్ లివ్ విత్. సో ఈ ప్రపోజిషన్ వినియోగించడము పెద్ద పెద్ద వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఉండనే ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ పడుతుంటాం, తప్పు పడుతుంటాం. కారణం ఏంటంటే దాని మీద సరైనటువంటి మనకు ప్రాక్టీస్ లేకపోవడం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి మనిషి స్పష్టంగా నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ ఉండాలి. ప్రపోజిషన్స్ ఎట్లా వస్తాయంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఎవరికి కూడా అన్నీ కరెక్ట్గా ఎవరం వాడలేము, అది గుర్తుపెట్టుకోండి. ప్రపోజిషన్ని స్పష్టంగా మళ్ళీ మరొక టాపిక్ చేసుకుందాం. ఎందుకనంటే ఇక్కడ పూర్తి కాలే, జస్ట్ ఇంట్రడక్షన్. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రపోజిషన్ గుర్తుపడడానికి ఉపయోగించానని చెప్తున్నానే కానీ ఏ ప్రపోజిషన్ ఎక్కడ ఉపయోగించాలో నేను చెప్పలేదు.
In the parts of speech, this is the seventh one, conjunction. Conjunction. Junction means it joins. సంధానము అని తెలుగులో చెప్తుంటాము. కంజంక్షన్ అంటే రెండు పదాలని లేదా రెండు వాక్యాన్ని కలిపేది. కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు జాయిన్ ఆర్ కంబైన్ టూ వర్డ్స్ ఆఫ్ సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఒకే భాషా భాగానికి చెందిన రెండు పదాలని కలుపుతుంది. అంటే రెండు నౌన్స్ అయినా రెండు అడ్జెక్టివ్స్ అయినా. హీ ఈజ్ క్లవర్ బట్ నాట్ ఆనెస్ట్ అంటే ఒకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. హీ ఈజ్ క్లవర్ అండ్ రిచ్. షీ హ్యాస్ ఏ లాంగ్ అండ్ డార్క్ హెయిర్. లాంగ్ అండ్ డార్క్ ఒకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. సో conjunction is a word that joins the two words of same parts of speech. ఒకే భాషా భాగానికి చెందిన రెండు పదాలని కలుపుతుంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ. అలానే ఆ టూ సెంటెన్సెస్ రెండు వాక్యాలను కూడా కలుపుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పదాలైనా కలపచ్చు, వాక్యాలైనా కలపచ్చు. రవి ఈజ్ టాల్ అండ్ స్ట్రాంగ్. రవి అనే పిల్లవాడు టాల్ పొడవైనవాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. చూడండి ఈ రెండు కూడా అడ్జెక్టివ్స్ కాబట్టి రెండు అడ్జెక్టివ్స్ అండ్ పెట్టి కలిపారు. ఇది కంజంక్షన్ అన్నమాట. దిస్ కాల్డ్ కంజంక్షన్. షీ వర్క్స్ హార్డ్ అండ్ నీట్. ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది, నీట్గా పనిచేస్తుంది. ఇది కూడా కంజంక్షన్. ఈ కంజంక్షన్లు చాలా ఉన్నాయి. ఇవి రెండు రకాల ఫంక్షన్ చేస్తాయి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్, తర్వాత సబార్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే రెండు ఎలిమెంట్స్ని కలుపుతుంది, రెండు అంశాలని, రెండు భావాల్ని కలుపుతుంది. అండ్, బట్, నార్, ఎట్, సో ఇలాంటివి ఇక్కడ కంజంక్షన్స్గా ఉపయోగపడతాయి. రవి అండ్ గోపి ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అండ్, ఇది కంజంక్షన్. అలానే రవి ఈజ్ క్లవర్ బట్ చీట్. రవి క్లవరే కానీ చీట్ వాడు. అంటే ఇక్కడ అండ్ ఏమో రెండు మంచి గుణాలకు చెప్పింది, బట్ అంటే వ్యతిరేకార్థం వస్తుంది తర్వాత. ఈజ్ క్లవర్ ఇదేమో మంచి క్వాలిటీనే, బట్ అని పెట్టిన తర్వాత చెడ్డ క్వాలిటీ ఉంటుంది. అంటే నెగిటివ్ తీసుకెళ్ళాలంటే ఏమో బట్ ఉపయోగిస్తాం. అలాంటిదే మంచి గుణం అయితే అండ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇదే చూడండి, హీ ఈజ్ క్లవర్ అండ్ గుడ్. అండ్ పెడితే గుడ్ రాస్తే అండ్ పెట్టుకోవచ్చు. అదే క్లవర్ కానివాడు మోసగాడు, నెగిటివ్ అర్థం తేవాలంటే బట్ వేస్తాం. ఒకే రకమైన మంచి గుణాలు అయితే అండ్ పెట్టండి. ఇది మంచి గుణం, ఒకటి చెడ్డ గుణం, విరుద్ధ గుణాలు ఉంటే బట్ పెడతాం. అదే తేడా, అండ్కి బట్కి తేడా. తర్వాత సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే రెండు వాక్య భాగాలను కలుపుతుంది, రెండు వేరు క్లాజుల్ని కలుపుతుంది. దట్ జాయిన్స్ డిపెండెంట్ క్లాజెస్. డిపెండెంట్ క్లాజెస్ అంటే ఒకటేమో ఇండిపెండెంట్ క్లాజు, ఒకటి డిపెండెంట్ క్లాజు. ఈ రెండు కలిపితే ఒక వాక్యం అవుతుంది. అలాంటి వాక్యాన్ని తయారు చేయడానికి ఇవి ఉపయోగిస్తాం మనం, ఈ యొక్క సబార్డినేటింగ్ కంజంక్షన్ని. ముఖ్యంగా ఇఫ్, సిన్స్, హోమ్, ఆఫ్టర్, బిఫోర్ ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్కి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఉపయోగిస్తాం. యూ కెన్ పాస్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. నువ్వు కష్టపడితే పాస్ అవుతావు. కాబట్టి ఇది మెయిన్ క్లాస్, ఇది డిపెండెంట్ క్లాస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే అర్థం పూర్తి కాలే కాబట్టి ఇదేమో డిపెండెంట్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. ఇది మెయిన్ క్లాస్కి అటాచ్ అయి ఉంటుంది. సిన్స్ హీ ఈజ్ ఇల్, ఈజ్ అబ్సెంట్ టు స్కూల్. చూడండి ఇక్కడ కూడా సిన్స్, ఇక్కడ సిన్స్. హీ ఈజ్ ఇల్ సరిపోయింది. సిన్స్ హీ ఈజ్ ఇల్ అనారోగ్యంగా ఉన్నందున, కాబట్టి ఇది డిపెండెంట్ క్లాస్ అయింది, దీని మీద డిపెండ్ అయింది. హీ ఈజ్ అబ్సెంట్ టు స్కూల్ ఇదేమో మెయిన్ క్లాస్, ఇది డిపెండెంట్ క్లాస్. కాబట్టి డిపెండెంట్ క్లాజులు తయారు చేయడానికి లేదా రెండింటిని ఇండిపెండెంట్గా అంటే డిపెండెంట్ క్లాజుల్ని కలపడానికి ఉపయోగిస్తాం. డిపెండెంట్ క్లాజుని మెయిన్ క్లాస్తో కలపడానికి ఉపయోగిస్తాం. అన్లెస్ యూ టేక్ ఏ ట్యాక్సీ, ఇదిగోండి ఇది కూడా డిపెండెంట్ క్లాస్. నువ్వు కనుక ట్యాక్సీ తీసుకోకపోతే యూ మిస్ ద ట్రైన్, నువ్వు ట్రైన్ని మిస్ చేసుకుంటావు. అంటే ఇక్కడ కంజంక్షన్స్లో ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే
రెండు పదాలని లేదా రెండు వాక్యాలని కలిపితే కంజంక్షన్ అంటారు. రెండు పదాలు సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందినవి ఉండాలి. ఈ కంజంక్షన్స్ రెండు రకాలు. ఒకటి కోఆర్డినేటింగ్ కంజంక్షను, రెండోది వచ్చేసి సబార్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే అండ్, బట్, నారు, ఎట్, సో ఇవన్నీ దాని కిందికి వస్తాయి. జస్ట్ రెండు పదాలని లేదా రెండు ఎలిమెంట్స్ని కలపడానికి ఉపయోగిస్తాం. 2 ఎలిమెంట్స్, రెండు పదాలు అనుకోండి, 2 ఎలిమెంట్స్ని కలపడానికి ఉపయోగిస్తాం. అదే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ దట్ జాయిన్స్ 2 సెంటెన్సెస్, రెండు వాక్యాలను కలుపుతుంది. అయితే అందులో డిపెండెంట్ క్లాజుని మెయిన్ క్లాజ్తో కలపడానికి బాగా ఉపయోగపడుతుంది. చిట్ట చివరిది ఇంటర్జెక్షన్, 8th వన్. ఇంటర్జెక్షన్ అంటే ఇంటర్జెక్షన్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఫీలింగ్స్. సడన్ ఫీలింగ్స్ని కలిపేదాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. అరే, we won the match. ఈ ఇంటర్జెక్షన్కి ఎప్పుడు కూడా ఇంటర్జెక్షన్ అవ్యయము అని తెలుగులో అంటుంటాం మనము. అవ్యయము అంటే ఏంటంటే ఇంటర్జెక్షన్ సడన్ ఫీలింగ్స్ని తెలియజేసేదాన్ని ఇంటర్జెక్షన్ అంటాం. వీటికి సడన్ ఫీలింగ్స్ అరే, అలాస్, అలాస్ ద ఓల్డ్ ఉమెన్ ఈజ్ డెడ్. తర్వాత టేబుల్ కూడా ఉంది, టేబుల్లో కూడా వివరణిస్తా. సో ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ కమ్యూనికేట్స్ సమ్ సడన్ ఫీలింగ్స్, సడన్గా వచ్చే ఫీలింగ్స్ని తెలియజేస్తుంది. అలాస్, హరే ఇలాంటివి మనము చాలా తక్కువ చూస్తాము. వీటి చివరన ఆశ్చర్యార్థకం గుర్తుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నలుగురికి వెళ్తుంది, ఇది బాగా పాపులర్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.